అన్న తాగించిన తాగించేమో పాలు అసలు తాగచ్చు. చూ బయట బాగా వాన పడుతుంటే చలికి లేదో మనకి గోవాకు వచ్చినామో లేదంటే గుమ్మనారు పోయినామో అర్థం కావట్లేదు. వర్షము అసలు నైట్ నుంచి ఫుల్ నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. కానీ మార్నింగ్ ఎలా ఉందంటే ఇప్పుడే ఏదో ఒక 6, 5 అట్లా ఆ టైం ఉందన్నమాట. నిజంగా చాలా కూల్గా ఉంది. నిన్న కొంచెం హాట్గానే ఉండేది, అంటే కొంచెం సన్నీగా అలా ఉంది. బట్ ఈరోజు మాత్రం కొంచెం వర్షం పడడం వల్ల కూల్గా ఉంది. సో అందుకే లేట్గా లేచాం మేము కూడా. ఇంకా ఇక్కడ బాల్కనీలో కూర్చొని పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తాగేశారు. అండ్ నేను మా హస్బెండ్ కూర్చొని కాఫీ తాగుతున్నాము. సో ఈరోజు ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి అనేది. యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ గోవాకి వెళ్దాం అనుకున్నాము. అక్కడ ఎక్కువ చర్చిలు అవన్నీ ఉన్నాయి. బట్ ఈరోజు సండే కాబట్టి చర్చ్లోకి కొంచెం లేట్గా అలౌ చేస్తారంట, ఎందుకంటే వాళ్ళ ప్రేయర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి మేము కూడా. చూడాలి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా బయట కూర్చొని వ్యూ చాలా బాగుంది మాకు ఇక్కడ, చూస్తున్నారు కదా అసలు మొత్తం అదంతా వ్యూ అనమాట. స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా బాగుంది. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఏమి అనుకోకండి, జస్ట్ ఇప్పుడే లేచాం కాబట్టి ఎలా ఉన్నానో అలానే తీసేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ అండ్ చట్నీ చేసేసాను. అండ్ ఇంకొక సైడ్ మా హస్బెండ్ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు. ఇలా ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు తను మోస్ట్లీ పిల్లల్ని స్నానం చేయించడం అదంతా తను చూసుకుంటారు. నేను కుకింగ్ ఇదంతా నేను చూసుకుంటాను అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు ఫస్ట్ ఏవైతే దూరంగా ఉంటాయో వాటిని కవర్ చేయాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. మోస్ట్లీ ఫస్ట్ మేము చర్చెస్ ఉంటాయి కదా ఫేమస్వి, అవి చూడాలన్నట్టు అనుకున్నాం. కానీ బట్ చెప్పాను కదా సండే కాబట్టి ఇంకా ఈరోజు ప్రేయర్స్ అవన్నీ ఉంటాయి, కొంచెం లేట్గా అలౌ చేస్తారు లోపలికి. అందువల్ల టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి మేము ఫస్ట్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే కొంచెం దూరంగా ఉంటాయో వాటిని కవర్ చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయింది మా జర్నీ అయితే. అండ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళాలి. వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. అసలు ఎన్నిసార్లు తీసాను ఈ వీడియోనైతే. అండ్ ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ అనమాట. ఫిష్ అండ్ ప్రాన్స్ రెండు దొరుకుతాయి. ఏదో మ్యాప్ ఆగి చేసినావు లెఫ్ట్ రైట్ అని చెప్తాంటే పోతున్నా, కానీ ఎటు పోతున్నాను కూడా తెలియదు. ఇట్లా పరాజిక లేదంటే అది ఓల్డ్ గోవా అంటే ఓల్డ్ గోవా ఒకప్పుడు రాజధాని అనమాట గోవాకి. సో తర్వాత పనాజీని రాజధానిగా చేసినారు ఇప్పుడు. ఓకే, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, అక్కడికి ఇక్కడికి 16 కిలోమీటర్లు ఏమో తేడా ఉంది అంతే పనాజీ నుంచి ఓల్డ్ గోవాకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దేనికి పోతున్నా? ఓల్డ్ గోవా అంటే మధ్యలో, ఓల్డ్ గోవాకి కొంచెం మధ్యలో శ్రీ మృంగేశి టెంపుల్ అని ఉంది అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. క్యాండోలియం బీచ్ నియర్ బై మా రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ దగ్గర నుంచి ఈ శ్రీ మృంగేష్ టెంపుల్ వచ్చేసి 30 కిలోమీటర్స్. సో ఫస్ట్ అది కొంచెం లాంగ్ ఉందన్నమాట, అందుకే మేము ఫస్ట్ దానికి వెళ్తున్నాము.
ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ రావచ్చు కదా అన్నట్టు అలా నేను ప్లాన్ చేసుకున్నాను. చాలా పాత టెంపుల్ అది. చాలా బాగుంది కూడా అంట, నేను చూశాను. ఈరోజు వర్షం పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము లేవడమే కొంచెం లేట్గా లేచాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12కి అలా స్టార్ట్ అయ్యాం. మోస్ట్లీ అన్నీ కవర్ చేయాలన్నట్టే అనుకుంటున్నాము. చూడాలి కవర్ చేస్తామా లేదా. ఏమన్నా రిమైనింగ్ కొన్ని చూడాల్సినవి ఉంటే రేపు అలా కూడా వెళ్తాము. మేము ఈరోజు వచ్చేసి సండే, అందుకే కొంచెం ఇంకా మాకు టైం ఉంది ఈరోజు, ఎందుకంటే తనకు ఆఫీస్ లేదు. సో ఈ డే మొత్తం కంప్లీట్గా టైం ఉంది. సో ఈవినింగ్కి మోస్ట్లీ ఎన్ని కవర్ అవుతాయో చూడాలి. అండ్ పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ పడుకుంటారు కాబట్టి అది కూడా చూసుకోవాలి. మేము దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాము. అండ్ రోడ్డు కూడా కొంచెం చిన్నగానే ఉంది, మరీ ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా లేదు. అండ్ ఈ రూట్ వచ్చేసి నిన్న మేము నార్త్ గోవాకి వచ్చాం కదా, సో మీకు ఒక బ్రిడ్జ్ చూపించాను కదా, మండోవి బ్రిడ్జ్ అని. సో మోస్ట్లీ ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళాలన్నమాట. ఏ ప్లేసులకు వెళ్ళినా కానీ, అంటే ఎక్కువ ప్లేసెస్ ఇటు సైడే ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ సైడే అనమాట. అండ్ ఈ సీ చూస్తూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రూజ్ షిప్స్ అన్నీ చాలానే ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డు కూడా అంత సరిగ్గా లేదు, ఇటు సైడ్ కొంచెం చాలా చిన్నగా ఉంది. అండ్ రోడ్డు మొత్తం దారుణంగా ఉంది, గుంతలు గుంతలు పడిపోయి అలా ఉందన్నమాట. సో అలా ఈ బ్రిడ్జి దగ్గర నుంచి ఇంకా రోడ్డు బాగుందన్నమాట. చూసారు కదా, సేమ్ అదే బ్రిడ్జి. ఏంటంటే మనము వచ్చేటప్పుడు పైన వస్తాము, సో ఈ ప్లేస్ చూడడానికి కింద రోడ్లో వెళ్తామన్నమాట. సో వ్యూ అయితే ఎటు చూసినా చాలా చాలా బాగుంటుంది. అండ్ గ్రీనరీ అండ్ సీ వ్యూ కానీ, ఆ క్రూజ్ షిప్స్ కానీ, చిన్న చిన్న బోట్లు కానీ, లేకపోతే ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, ఎటు చూసినా ఇవే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. అండ్ మేము ఇవన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటాము. మధ్య మధ్యలో కోర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు, బట్ అవన్నీ చూసుకోవాలన్నమాట, మేనేజ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ పార్కింగ్కి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఎందుకంటే సండే కాబట్టి మోస్ట్లీ చాలామంది వచ్చినట్టున్నారు. సో పార్కింగ్కి చాలా టైమే పట్టింది. అసలు ఎక్కడ పార్క్ చేసినా వేరే అదర్ వెహికల్స్కి మన వెహికల్ అడ్డొస్తుందని చెప్పి తీపిస్తున్నారనమాట. సో ఇంకా ఫైనల్గా ఒక చోట పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. బాగానే ఉంది, నడవాలి కొంచెము, మరీ లాంగ్ అయితే లేదు కానీ పిల్లలు అయితే నడవగలుగుతారు. అండ్ ఆ నడిచే రూట్లో మొత్తం షాప్స్ ఉన్నాయి. సో హ్యాపీగా ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మోస్ట్లీ ఇక్కడే షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే ఇది కొంచెం గోవాకి దూరంగా ఉంది కదా, 30 కిలోమీటర్స్. సో ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సో రిమైనింగ్ ప్లేస్లతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది, రిమైనింగ్ ప్లేస్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ టెంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది, నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యూ చాలా పెద్దగా ఉంది, చాలా టైమే పట్టింది మాకు. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ కంపల్సరీగా ఉంది. మెయిన్ ఈ షార్ట్లు లేకపోతే ఫ్రాక్స్ లాగా చాలా పైకి ఉన్న డ్రెస్సులు అలాంటివి వేస్తే అలో చేయట్లేదు. కొంచెం చూడడానికి డీసెంట్గా కొంచెం ట్రెడిషనల్గా, అంటే ఫ్రాక్స్ లాగా ఫుల్ లెంత్ వస్తాయి కదా, అలాంటివి వేసుకుంటే అలో చేస్తారు. అండ్ జెంట్స్కి కూడా షార్ట్స్ అలాంటివి వేస్తే అలో చేయట్లేదు. జీన్స్ అండ్ ఏదన్నా ఈ పంచ అలాంటివి వేసుకుంటేనే అలో చేస్తున్నారు. సో చాలా చాలా బాగుంది. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది, బట్ నాకు సగం తెలిసి సగం తెలియక ఎందుకు చెప్పడం అన్నట్టు నేను నీతో షేర్ చేసుకోలేదు. సో మీరు గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ సెర్చ్ చేస్తే దీని చరిత్ర మొత్తం వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చాలా టైమే ఉన్నాము, అంటే చాలా టైం పట్టింది మాకు దర్శనానికి. సో ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్. సో స్టార్ట్ అయ్యాము. సేమ్ వచ్చిన రూటే రిటర్న్లో వెళ్ళాలన్నమాట. మనకి వచ్చేటప్పుడు దారిలో కనిపిస్తుంది అనమాట ఈ చర్చ్ వచ్చేసి. మేము ఇలా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పిల్లల కోసం వాటర్ బాటిల్స్, అలాగే స్నాక్స్ లేకపోతే ఫ్రూట్స్ ఇవన్నీ క్యారీ చేస్తాము. ఎందుకంటే
మనం అనుకున్న టైంకి అన్ని ప్లేస్లు చూడలేము. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల రష్ ఎక్కువ ఉండడం వల్ల, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల డిలే అవుతాయి. సో దానివల్ల ప్రాపర్ టైంకి లంచ్ చేయలేము. సో అందుకోసమని సేఫ్ సైడ్గా స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉంటే సో కొంచెం వాళ్ళకి ఆకలి వేసినప్పుడు అవి ఇవ్వచ్చు కదా అన్నట్టు ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్లీ నాకు తెలిసి పిల్లలు ఉన్న వాళ్ళు స్నాక్స్ ఇలాంటివి క్యారీ చేస్తారనుకోండి. సో ఇక్కడైతే ఇంకా బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఎదురుగా ఆపోజిట్లోనే క్యాథరల్ చర్చ్ అని కూడా ఒకటి ఉంది, అది కూడా ఫేమస్. సో రెండు ఆపోజిట్లోనే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తే ఈ రెండు కవర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా పార్కింగ్, నేను ఎక్కడికి వెళ్ళినా మెయిన్ పార్కింగ్ గురించి అనుకుంటాను. అంటే దగ్గరగా దొరకాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంత దూరం నడవలేరు. సో సేఫ్ సైడ్గా ఇక్కడ ఇంకా దొరికేసింది. అండ్ ఇక్కడ సపరేట్గా పార్కింగ్ అంటే ఏమీ లేదండి, రోడ్డు పక్కనే పార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము. ఇది ఎన్నో ఇయర్స్ చర్చ్ అంట, చాలా ఏండ్ల కిందటిది. సో నేను ఈ హిస్టరీ ఇదంతా ఏం చెప్పను, బట్ చాలా చూస్తుంటే మీకు తెలిసిపోవాలన్నమాట. చాలా ఓల్డ్ చర్చ్. అండ్ ఆ రోజు ఇంకా సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. రెండు ఆపోజిట్లోనే ఉన్నాయి, రెండు ఫేమస్ చర్చ్లే అనమాట. అండ్ మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ చూసి అసలు లోపలికి వద్దు, జస్ట్ బయటే చూసేసుకొని వెళ్ళిపోదామన్నారు. బట్ నేనే వద్దు, లేదు ఇంత దూరం వచ్చిన తర్వాత లోపల కూడా చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. నిజంగా లోపల చాలా చాలా బాగుంది. అసలు అప్పట్లో ఇంత హైట్ ఎలా కట్టారో, ఆ డిజైన్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ అసలు నిజంగా చాలా చాలా బాగుంది. సో అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, అంటే కొంచెం ఎక్కువే కూడా అయింది. సో ఇంకప్పటికి ఇంకెక్కడన్నా లంచ్ చేసేద్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ లోపల మొబైల్ ఫోన్ అలో లేదు, అందుకే నేను లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఏం చూపించలేదు. సో ఇంకా లంచ్ చేసేకైతే వచ్చేసాము. పెద్దగా ఈ ఏరియాలో ఆప్షన్స్ అయితే లేవు హోటల్స్, జస్ట్ ఒక 2-3 మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఫుడ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట, పక్కన ఇది. సో మంచిగా తినేసి ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాథరల్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా చాలా బాగుంది, లోపలికి వెళ్ళి తిరగాలన్నమాట కొంచెం ఓపిక్గా. బట్ మా హస్బెండ్ పిల్లలు మాత్రం ఇంకా మేము బయటే ఇక్కడే కూర్చుంటాము, నువ్వు వెళ్ళి అన్నీ చూసేసుకొని రా అని చెప్పారనమాట. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చాలా పెద్దగా ఉంది. సో ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3:34 అలా అయిందనమాట. ఎగ్జాక్ట్గా 4 అలా పైన అయింది. సో ఇంకా పిల్లలు అప్పటికే కొంచెం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా జస్ట్ ఇంకంతా చూసేసుకున్నాను అనమాట. అండ్ మెయిన్ మీకోసమే, ఎందుకంటే అట్లీస్ట్ మీరు చూస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళి అంతా చూసేసుకొని వచ్చాను. చాలా బాగుంది. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు. సో ఇంకా ఈ చర్చ్ చూసేసుకొని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.